ఎవరు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని, అతిక్రమించిన వారికి 200 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ పేర్కొన్నారు. మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో విద్య, వైద్య, పోలీసు, మున్సిపాలిటీ, ఎక్సైజ్ శాఖ, లేబర్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ తదితర శాఖల సమన్వయంతో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి పొగాకు ఉత్పత్తులు వినియోగం కలిగే నష్టాలు, చట్టాలు ఉల్లంఘనపై విధించే జరిమానాలు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసి బహిరంగ ధూమపానం నిషేధంపై అవగాహన కల్పించారు. చెప్తున్నప్పుడు పోలీస్ శాఖ వారు ఇలా జరిమానాలు వేయడం వల్ల సహజంగా కర్నూలుకి ఎప్పుడో డేట్ ఇచ్చాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పాన్ షాప్ ఎలక్ట్రానిక్ సిగరెట్ జరుగుతుంది. సంబంధిత పోలీసు వారికి ఇమీడియట్గా సమాచారం అంది. విద్యార్థులు, జనావాసాలు, సామాన్య ప్రజలు ఎక్కువగా తిరిగేటటువంటి బస్సు స్టేషను, జన సముదాయాలు ఎక్కువ ఉండేటటువంటి నేను రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్టేట్ లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కాట్పా చట్టం అంటే సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, ఈ టొబాకో ఉత్పత్తుల యొక్క నియంత్రణ, అడ్వర్టైజ్మెంట్ కానీ, యూటిలైజేషన్ కానీ, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈ యొక్క ఉత్పత్తుల మీద ఈ చట్టం మీద అమలు తీరు మీద నేను పర్యవేక్షిస్తూ ఉంటాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలకు పర్యటిస్తూ ఉంటాను. కర్నూలు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ గారు, నంద్యాల డిఎంఎండ్హెచ్ఓ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఈ ధూమపాన చట్టాలపైన జరిమానాలు అత్యధికంగా 5.5 లక్షల రూపాయలు ఈ సంవత్సరం విధించడం జరిగింది. అంటే బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా సరే ఈ ఉత్పత్తులను వినియోగించిన ఎడల, ఈ ఉత్పత్తుల వాడకం వలన ఈ ఎదుటివారు ఎవరైతే వాడకంగా ఉన్న సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎవరైతే స్మోక్ చేస్తుంటారో, స్మోక్ చేసిన పక్కన ఉన్న వాళ్ళకి అనారోగ్య బారిన పడతారు. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేసినటువంటి వైలేటర్స్ని ఎవరైతే ఈ చట్టాలను అతిక్రమించారో వారి మీద విస్తృతాయిలో జరిమానాలు వేయడం అనేది మన యొక్క డిఎంఎండ్హెచ్ఓ గారు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరిగింది. వారిని ఆ గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. దీన్ని స్టేట్ లెవెల్లో స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి మరియు ఉన్నతాధికారులు, కమిషనర్ ఆఫ్ హెల్త్ వారికి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడ మా సోషల్ వర్కరు, సైకాలజిస్ట్ కూడా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మా ఆశాలు తర్వాత మేము ఈ వివిధ శాఖలు, ఇతర శాఖల సమన్వయంతో కూడా మేము పనిచేస్తూ ఉన్నాము. ఆరోగ్య శాఖతో పాటుగా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా అసలు ఇలాంటి జరిమానాలు విధించడంలో విశిష్ట పాత్ర పోషిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే చట్టం అమలు చేయాలంటే వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి యూనిఫామ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. ప్రజల్లో ఈ చట్టం త్వరగా వెళ్ళాలి, త్వరగా సమన్వయంగా అవగాహన కల్పించాలి అంటే అది ఒక పోలీస్ వారికే సాధ్యపడుతూ ఉంటుంది. సో వారు ఆరోగ్య శాఖకు అందిస్తున్నటువంటి సేవలు విశిష్టనీయం, అభినందనీయం, చాలా ఆలోచించదగ్గ విషయంగా మేము దీన్ని పరిగణించాలి. స్థానిక పోలీస్ సిబ్బంది కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ మొదలయ్యి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర ఈ ధూమపాన ఉత్పత్తి షాపుల దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు పనిచేస్తున్నారా, చిన్నపిల్లలకి ఉత్పత్తులు అమ్ముతున్నారా లేదా అనేది మేము పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా ఈ చట్టం అమలు తీరు ఎలా ఉంది, ఐఈసీ మెటీరియల్ అంటే ఈ హెచ్చరికల బోర్డులు ఉన్నాయా లేవా, ఈ ధూమపాన ఉత్పత్తులు తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికల బోర్డులు, తర్వాత మా హెల్త్ సూచికలు ఉన్నాయా లేవా అనేది కూడా మేము పరిశీలించి అలా లేని వారిపైన కూడా షాపులపై మేము 100-200 రూపాయల వరకు జరిమానా విధిస్తాం. దీనికి సహకరిస్తున్నటువంటి అన్ని శాఖల సిబ్బందికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య తరఫున ఈరోజు ముఖ్యంగా ఏదైతే టొబాకో యొక్క కంట్రోల్ ప్రోగ్రాంలో అంటే పిల్లల్లో ముఖ్యంగా యువత ఈ చెడు మార్గం నడుస్తూ ఈ పొగాకు పెంచడము, సిగరెట్ తాగడము, తర్వాత పొగాకు ఉత్పత్తులన్నింటినీ కూడా వారు వాడజరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు స్టేట్ నుంచి అబ్జర్వర్ లీగల్ అడ్వైజర్ ఇచ్చారు మనకు జిల్లాకు. వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు మరియు మన లేబర్ డిపార్ట్మెంట్ తరఫున వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, ఇతర మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంయుక్తంగా ఒక టీమ్ లాగా వర్క్ చేస్తూ ఈరోజు మన నంద్యాల జిల్లా, ముఖ్యంగా నంద్యాల జిల్లా ప్రజల్లో పొగాకు రహితంగా పిల్లలు వాడకుండా చేయడానికి, ఉత్పత్తులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ చట్టం
ముఖ్యంగా ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో ఎక్కువ స్మోకింగ్ చేయడం కానీ, అలాగే బయట మనకు ఇక్కడ స్కూల్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ తాగడం, ఇలా చేయకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కొద్దిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి స్టేట్ నుంచి ఉద్యోగం రావడం దాదాపు 2 కిలోమీటర్స్ ఈరోజు అందరం కూడా సంయుక్తంగా టీం వర్క్ లాగా చేసి కొన్ని ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న వాతావరణాన్ని పరిశీలించి ఎవరైనా చిల్డ్రన్స్, ముఖ్యంగా చైల్డ్ లేబర్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా బహిరంగ స్మోకింగ్ చేయడం, పొగాకు ఉత్పత్తులు వాడు చూస్తే వారికి కఠినంగా శిక్షించే ఫైన్ వేయడము, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా కలిసి టీం లాగా వెళ్ళి చూస్తున్నాం. అంటంలో నంద్యాల జిల్లా చాలా వరకు ఇప్పటిదాకా దాదాపు చాలా వరకు ఫైన్లు వేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఇంకా చేయాల్సి చాలా ఉంది కాబట్టి ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మనం అందరూ చెప్తూ జిల్లాలో ఎక్కువగా పిల్లల్ని, ముఖ్యంగా చిల్డ్రన్స్ని వాడే కాబట్టి హాస్పిటల్ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళ సన్మార్గంలో ఉండడానికి, పొగాకు బారిన పడి అనారోగ్య బారిన పడకుండా కాపాడడానికి మనం కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు మన గౌరవ లీగల్ అభ్యర్థి గారు కూడా వచ్చి మన జిల్లాకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.